దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనమును సంతకమును చేయబడినని, ఇట్టి శాసనము సంతకము చేయబడి ఉన్నదని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథార్థ ప్రకారముగా అనుదినమును ముమ్మారు మోకాళ్ళు ఉంచి మేడ గది మీద ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అట్టి శాసన ఏడిదనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేశంలో సమాచారం రాజులు అంతా ఏకమై ఏ దేవునికి కూడా మొక్కద్దు, రాజుకు మాత్రమే మొక్కాలి అని ఒక శాసనము తీసుకొని వచ్చారు. కానీ దానియేలు మాత్రము యేసుక్రీస్తు ప్రభుని ఒక్కటిగా ఆ బబులోను పట్టణములో ఆ దేశములోనే దానియేలు దేవునికి నమ్మకముగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన తమ్ముడా, చెల్లి, నీ ఆయా పట్టణములో యేసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు నమ్మి విశ్వసించి ఒక్కడిగా ప్రార్థన చేస్తున్నావా? ఒక్కడిగా దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నిన్ను అనేక మంది అవమానపరుచుతున్నారా? అనేక మంది ఎగతాళి చేస్తున్నారా? ఇప్పటికీ కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకొని మందిరానికి పోకుండా అనేక మంది దేవుణ్ణి మనసులో స్తుతించే వాళ్ళు ఉన్నారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు అని చెప్పుకోలేకపోతున్నారు. ఒక తమ్ముడు కరీంనగర్ పట్టణంలో నాకు స్నేహితుడిగా ఉన్నాడు. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్న 10 సంవత్సరాలు అవుతుంది కోంటోళ్ళు కిరాణా కొట్టు అమ్ముకునే కోంటో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారు. ఇంట్లో మాత్రమే సీక్రెట్ గా దేవుణ్ణి కనపరుస్తారన్న. ఎందుకంటే వాళ్ళ కులములో వెలువేస్తారనే భయము. తమ్ముడా, చెల్లి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దానియేలు గారు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, దేశంలో మన 29 రాష్ట్రాలలో దానియేలు మాత్రం యథార్థముగా దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు 29 ముఖ్యమంత్రులంతా కలిసి ఎవ్వరికి మొక్కద్దు, ఒక ప్రధానికి మాత్రమే మొక్కాలని లేఖనం తీసుకొస్తే దానియేలు ఏం చేస్తాడో తెలుసా? యథార్థతగా మేడ గది ఎక్కి ముఖాళ్ళు ఉంచి 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తుండగా అక్కడ మరి పరిచర్యలు సద్దుకోయులు వాళ్ళందరూ వచ్చి, ప్రేమైన దేవుని బిడ్డలారా, రాజా దానియేలు మన లేఖనమును మరి అవమానపరిచి మన ఒక చట్టాన్ని దూషించినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారికి మొక్కుతున్నాడు అని ఏం చేసిండు? దానియేలును తీసుకొని వెళ్ళాను. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనములో ఉంటది. హల్లెలూయా. మరి ఈ దానియేలు నమ్మకంగా స్తుతించిండు. నేటి ప్రజలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చూస్తారేమో వాళ్ళు చూస్తారేమో, వీళ్ళేమంటారో వాళ్ళేమంటారని దేవుణ్ణి మరుగు చేసి పెడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కడిగా ఉంటున్నావా? దానియేలు చూసి నువ్వు నేర్చుకో. చదువు 6:22 చదువు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహాలను నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. హల్లెలూయా. చాలు. దానియేలు యథార్థమంతుడు, భక్తిమంతుడు. తన యవన కాలము మొదలుకొని దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి. ఈ దానియేలు దేవుణ్ణి స్తుతించడము తెలుసు. అప్పుడు ఆయన దేవదూతలు పంపెను. ప్రియమైన తమ్ముడా, చెల్లి, నువ్వు సాటుగా దేవుణ్ణి స్తుతించి ఉండవచ్చు. కానీ దానియేలు ఎప్పుడైతే అందరూ చూస్తుండగా మేడ గది మీద 2 చేతులు ఎత్తి దేవుని మహిమపరిచాడో,
అప్పుడు ప్రజలందరూ చూసి దానియేలు మీద కుట్ర పొందారు. కానీ దానియేలు ఏం చేసిందంటే యథార్థతగా దేవుణ్ణి స్తుతించినప్పుడు, సింహాల గుహలో వేసినప్పుడు ఆయన దేవదూతలు వచ్చి దానియేలుతో ఉండెను. దేవదూతలు ఎప్పుడైతే మరి సింహాల గుహలో ఉంటున్న సింహాలను దర్శించగానే సింహాలు సైతము దేవుణ్ణి స్తుతించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దూషించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు ఒక రోజు నువ్వు ఎప్పుడైతే యథార్థతగా ఎవరికి భయపడకుండా దేవుణ్ణి గణపరుస్తావో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక రోజు నా ప్రభును అంగీకరిస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు. ఎవరైతే నమ్మి యేసు ప్రభును స్తుతిస్తారో వారి ఎడల దేవదూతలు వచ్చి నిలబడతాయి. ఆ దానియేలు ప్రార్థన చేస్తుండగా సింహాల నోళ్ళు మూయబడగానే మరి దానియేలు ప్రార్థన దేవుడు విని రాజును దర్శించి రాజుకు నిద్ర పట్టకుండా దేవుడు చేశాడు. ఆ రాత్రి ఆ రాజు అన్నమును పానీయమును మరిచి నిద్రపోకుండా మసక చీకటితో ఉండగానే, ఓ జీవము కలిగిన దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడని నాకు తెలుసయ్యా. హల్లెలూయా. అంటే దేవదూత దానియేలుతో రాత్రంతా ఉంది. సింహాలు సైతము దానియేలుతో ప్రార్థన చేశాయి. ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తున్నారో ఒక్క రోజు వారు సాగిలపడే రోజు రాబోతాది. నమ్మకం ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని, మన పట్ల ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి దేవుడు నిలబెట్టెను. హల్లెలూయా. దానియేలు ఒక్కడు నిలబడితే సింహాలు సైతము ప్రార్థన చేసినాయి. సింహాల లెక్క నేను ఎగతాళి చేసే వాళ్ళు ఉండొచ్చు. ఒక్కరోజు సీమోను దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 129 కీర్తనలో విందాం. కీర్తన 129. ఇశ్రాయేలు ఇట్లనను, నా యవ్వన కాలమును మొదలుకొని పగవారు నాకు అధిక బాధ కలగజేసను. చూడండి, దానియేలు యవ్వన కాలములో నుంచి ఎన్నో అడ్డంకాలు ఎదుర్కొన్నారు. కానీ యవ్వన కాలములో నుంచి పగవారు కుట్ర పొందినా గాని రాజు మరి చూసినట్టయితే ఆయన బాలుడిగా ఉండగానే ఎత్తుకొని పోయి తన నగరంలో పెట్టుకున్నాడు. కానీ దేవుడు అతనికి తోడైండెను. శత్రువుల మధ్యలో దేవుణ్ణి కనపరిచెను. హల్లెలూయా. చూసావా, దానియేలుకు దేవుడు తోడైన. పగవాళ్ళు ఎంతో మంది ఆయన ఎమ్మడి పడ్డా గాని దానియేలు అదరలేదు, బెదరలేదు. హల్లెలూయా. కీర్తన 68. హల్లెలూయా. మొదటి వచనం, దేవుడు లేచెనుగాక, దేవుడు దానియేలు పట్ల లేచెను గనక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగా. శత్రువులంతా చెదిరిపోయాను. ఎప్పుడు దానియేలును ఎవరైతే పట్టి సింహాల గుహలో వేశారో సింహాలు సైతము దేవదూత నిలబడి ప్రార్థన చేసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాలు ప్రార్థన చేసినాయి, దానియేలు ప్రార్థన చేశాడు. దేవదూత గుహలో ఉంది. దానియేలు దాంట్లో నుంచి విడిపించబడ్డాక శత్రువులందరినీ తీసుకొచ్చి సింహాల గుహలెత్తే సింహాలు మొత్తం తినేసాయి. హల్లెలూయా. శత్రువులను దేవుడు తొక్కి వేస్తాడు. ఆమేన్. చదువు మరలా ఒకసారి 68. దేవుడు లేచెనుగాక, దేవుడు దానియేలు పట్ల సీమోను పట్ల లేచెను గనక ఆయన శత్రువులు చెదిరిపోదు. శత్రువులంతా చెదిరిపోతారు. ఒక్కొక్క శత్రువులు సీమోను మీద ఎంత మందో ఒక గ్యాంగ్ తయారైంది. కానీ భయం ఏమి లేదు. దేవుడు ఒక రోజు తొక్కేస్తాడు. తమ్ముడా, చెల్లి, నువ్వు వాక్యం వింటున్నా, యూట్యూబ్ లో గాని లైవ్ లో గాని ఎవరైతే వింటున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువును తొక్కి వేసడానికి దేవుడు ఒక్కడే సామగ్రి. నువ్వు నమ్మకంగా ఉన్నావా, నువ్వు యథార్థతగా ఉన్నావా, దానియేలు లెక్క నువ్వు దేవుని పట్ల భయము కలిగి నువ్వు దేశంలో స్తుతించినట్టయితే, నువ్వు ఉంటున్న పట్టణంలో స్తుతించినట్టయితే యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఆయనను దేశించిన వారు ఆయన
సన్నిధి నుండి పారిపోదురుగాక. ఆయన సన్నిధి నుంచి, ఎక్కడి నుంచి? యేసు క్రీస్తు ప్రభుని ఒక సన్నిధి నుంచి. ఒక చర్చి వారిని ఒక చర్చి ప్రేమించడు, ఒక సంఘముని ఒక సంఘం ప్రేమించడు, ఒక సేవకుని ఒక సేవకుడు ప్రేమించడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక సేవకుని ప్రేమించని వాడు మరి ప్రేమ లేని వాడే వ్యర్థుడే అంటుంది వాక్యం. ఒక సంఘ విశ్వాసిని ప్రేమించకపోతే వాడు వ్యర్థుడే అంటున్నాడు. ఒక గ్యాంగ్ తయారై ఒక వ్యక్తి మీద నేరపాములు పెట్టి మూటలు మూటలుగా దోస్తనంగా కట్టినట్టయితే సాతాను నీలో ఉన్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీలో ఉండాలంటే శత్రువును సైతం ప్రేమించాలి. హల్లెలూయా. కీర్తన 148వ కీర్తన చదువుకుందాం తొందరగా. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. దానియేలు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఒక సీమోను అడ్డం పెట్టుకొని గ్రామాలకు పోవడం కాదు. దేవుణ్ణి స్తుతించినట్టయితే దేవుడు విజయవాడకి తీసుకువెళ్తాడు, గుంటూరు తీసుకువెళ్తాడు, వైజాగ్ తీసుకువెళ్తాడు, రాజమండ్రి తీసుకువెళ్తాడు, కాకినాడ తీసుకుపోతాడు, భారతదేశం అంతటిలో 257 దేశాలకైనా దేవుడు తీసుకెళ్తాడు. ఒక సీమోను దారును వెళ్ళాలని గ్రూపులు కట్టినట్టయితే కుదరదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవాను స్తుతించాలి. ఉన్నత స్థలములో నివాసులారా, ఉన్నత స్థలములో ఉంటున్న నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించండి. దేవుణ్ణి స్తుతించి ఏం చేయాలి? ఆకాశ పట్టు చాలని దీవెనలు పొందుకొని 257 దేశాలలో నువ్వు వాడబడు. ఎప్పుడయ్యా వాడబడేదంటే నువ్వు యెహోవాను స్తుతించినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను స్తుతించడం నేర్చుకున్నా. ఫస్ట్ నేను మా ఒక భోజేరు గ్రామం, మాది పక్క మీద గాలగట్టు ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో కలపత్రిక తీసుకొని వెళ్తే నా గల్ల పట్టి నన్ను మాత్రం లేపి నన్ను కొట్టేందుకు ప్రయత్నం చేశారు. నేను కాలినడకతో పత్రికలు పంచడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డల సైకిల్ మీద, తర్వాత బైకు, తర్వాత మండలాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాలకు ఇలాగ పోయాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు 5 తలాంతులు ఇస్తే నాకున్న దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు 5ను 10గా చేసుకొని దేవుడు ఇంకొకటి ఉచితముగా ఇచ్చను. హల్లెలూయా. దానియేలు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు కాబట్టి దానియేలు ఏమైపోయాడు? రాజు అయిపోయాను. హల్లెలూయా. కీర్తన 148 మరలా చదువు, ముగించబోతున్నా. యెహోవాను స్తుతించాలి. ఏ మనిషిని మీద నేరపందు పెట్టదు. దేవుని నువ్వు ఎప్పుడైతే స్తుతిస్తావో తమ్ముడా, చెల్లి, సహోదరుడా, సహోదరి, దేవుడే నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆకాశవాసులారా, ఆకాశ నివాసులారా యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించాలి. కానీ ఇంకొక మనిషిని పొగడడం గాని, ఒక మనిషితో స్నేహం చేసి గాని వెళ్ళడం కానీ కుదరదు. దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు ఏలియా దగ్గరికి కాకులను పంపినట్టుగా నీ దగ్గరికి ప్రజలను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా దేవుణ్ణి స్తుతించాను కనుక ఏలియా రొట్టె మాంసముక్క పట్టుకొని వచ్చింది. ఎప్పుడైనా ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏ మనుషుడు కూడా తీసుకురాలే, కానీ కాకి తీసుకొచ్చింది. కాకి పెట్టే బుద్ధి ఉండదు, కానీ కాకినే దేవుడు వాడుకున్నాడు. ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఎవరినైనా తీసుకొని వస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం వరకే నీ బాధ్యత. హల్లెలూయా. యెహోవాను స్తుతించాలి. సకల జనులారా, దేవుడు మాత్రమే గొప్పవాడు. దానియేలు ఏం చేసిందంటే దేవుణ్ణి స్తుతించెను. హల్లెలూయా. కీర్తన 68లోనే శత్రువుల నాట తొక్కి వేస్తాడట దేవుడు. హల్లెలూయా. తమ్ముడా, చెల్లి, నీ శత్రువులు నిన్ను బాధిస్తున్నారా, వేధిస్తున్నారా, అవమానపరుస్తున్నారా? దానియేలు లెక్క నువ్వు ఉదయ కాలంలో లేచి దేవుని నువ్వు గణపరిచినట్టయితే శత్రువులను తీసుకొచ్చి నీ ముందట పడేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చదువు, ఒక మాట చదవగానే ముగిస్తున్నా. కీర్తన 68.
దేవుడు లేచునుగా. దేవుడు నీ పశ్చమున నా పశ్చమున లేచును గనక ఆయన శత్రువులు చెదిరిపోదురుగా. ఆయన శత్రువులు, ఎవరి శత్రువులు? దేవుని శత్రువులు. నువ్వెప్పుడైతే దేవునితోటి ఈ ఇక్కడ కీర్తన 148లో అన్నట్టుగా దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో ఇక్కడ 68లో మన శత్రువులు పారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సర్వశక్తివంతుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఒక్కటే స్తుతికి అర్హుడు. హల్లెలూయా. దేవుని వాక్యమును అది మరచి మన ఇష్టానుసారంగా పోతే దేవుడు ఏం చేస్తాడు? బిలాముకు గాడిదతో బుద్ధి చెప్పినట్టుగా మనకు చెప్తాడు. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం, దేవుని స్తుతిస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక.